గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ బ్యానర్ ఏంటంటే, నిన్న ఈ 123 జీవో హైకోర్టు మనం కొట్టేసిన నేపథ్యంలో నిన్న ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది. అక్కడ డివిజన్ బెంచ్ వీళ్ళ అప్పీల్ని స్వీకరించి కూలీలు మీరు వ్యవసాయదారులకు ఓకే కానీ వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన పునరావాసం మీ జీవోలు లేదు కదా అని చెప్పి తప్పట్టింది. దానికి మీ దగ్గర ఉన్నటువంటి విధానం ఏదో తీసుకునండి, మళ్ళీ మండే దీని మీద చర్చ తీసుకుందామని చెప్పింది. దాంతో మండేకి కేసు వాయిదా పడింది. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. దాన్ని ప్రభుత్వ వైఖరి ఏమిటి, పునరావాస విధానంపై వివరాలు తెలపండి అని చెప్పి ఈనాడు బ్యానర్గా తీసుకుంది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ ఏమో తప్పుపట్టడం లేదు, ప్రభావిత కుటుంబాల పునరావాసమే సమస్య, వ్యవసాయ కార్మికులు పునరావాసంపై విధానాన్ని అఫిడవిట్ రూపంలో నివేదించండి అని చెప్పి చెప్పిందని నమస్తే తెలంగాణ తీసుకుంది. ఆ వార్త ప్రధాన అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక ఇంకో వారు చూసినట్టయితే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. గజ్వేల్లో ఫస్ట్ ఈ మిషన్ భగీరథ కార్యక్రమానికి సంబంధించిన మిషన్ భగీరథ ఫలాల్ని అందుకోబోతుంది గజ్వేల్ నియోజకవర్గం. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. అయితే మిషన్ భగీరథ ఇది పాత కార్యక్రమమే. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అబుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతికి సంబంధించిందని చెప్పి మొన్న పీసీ చీఫ్ లేఖ రాసిన నేపథ్యంలో నిన్న హరీష్ రావు స్పందించారు. రాష్ట్రానికి మంచి ఫలాలు వస్తున్నాయంటే వీళ్ళకి కడుపు నొప్పిగా ఉంది, వాళ్ళ గతంలో పబ్బం గడుపుకున్న వాళ్ళకి ఈరోజు ఫలాలు వద్దని ఉంది అని చెప్పి ఆయన అటాక్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక జాతీయ వార్తల్లో అస్సాంలో బోడో మిలిటెంట్లు నిన్న దాడి చేశారు, 14 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయాలని ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత నిన్న గుజరాత్ సీఎంగా రూపానీని నిన్న శాసనసభాపక్ష నేతగా బీజేపీ ఎన్నుకుంది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. నిజానికి నితిన్ భాయ్ పటేల్ అవుతాడు సీఎం అనుకున్నారు, ఆయనకు ఆశాభంగం అయింది, ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆ వార్త ప్రధానంగా ఉన్నటువంటి ఇంకోటి. ముందుగా ఈ నరేంద్ర మోడీ టూర్కి సంబంధించి మనం మాట్లాడదాం. ఈ నిజంగానే మోడీ టూర్ వల్ల రాష్ట్రానికి ఎక్కువ ఇంకా ఫలాలు వచ్చేటువంటి అవకాశం ఉందా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల పరిస్థితి ఏంటి, ఆ ఆరోపణలు నిజం ఎంత, దాన్ని మాట్లాడదాం. మనతో బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి నేరల శారద గారు మనతో ఉన్నారు. శారద గారు, నరేంద్ర మోడీ టూర్ని రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నారు, మొదటిసారి ప్రధానిగా వస్తున్నారు, దాంతో ఎక్కువ నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఆశ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కానీ మీరు మాత్రం దీనివల్ల పెద్ద వరియేది లేదు, పైగా ఏదో పాత పథకానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నది లెటర్ రాశారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు మిషన్ భగీరథ పేరు మార్చారు వీళ్ళంతే, అంతే తప్పించి దానికి ఫౌండేషన్ పడ్డది ఎప్పుడు 2004లో. ఆ తర్వాత ఫండింగ్ కానివ్వండి ప్రతిదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయడం జరిగింది. కూర్చున్నప్పుడు సీఎం గారు దాని గురించి అరే కంప్లీట్ అయిపోయింది, దీన్ని ఎందుకు మనము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం, అడ్వాంటేజ్ ఎందుకు మన పార్టీకి చేసుకోలేకపోతున్నాం అని అటువంటి ఆలోచనతోని దానికి పేరు మార్చి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి వారితో ఇనాగ్రేషన్ చేయించడానికి ఆలోచన చేస్తున్నారు తప్పించి 2 సంవత్సరాల కాలంలో నిజంగానే కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలన్నటువంటి ఆలోచన కనుక ఉంటే ప్రధానమంత్రి గారు ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, వాటి కోసం ఎందుకు డబ్బులు వెచ్చించలేదు, కేటాయించలేదు అనేటిది కాంగ్రెస్ నుండి వస్తున్నటువంటి మొదటి ప్రశ్న. అంతేకాకుండా మీరు పేర్లు మార్చుకుంటూ ప్రాజెక్టులు అవి మేం చేసినటువంటి పనులకు మీరు బెనిఫిట్ పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సబబు కాదనేటువంటిది రెండోది. మూడవది, హైదరాబాద్కి సికింద్రాబాద్కు మంచినీళ్ళు వసతి కల్పించాలనేటువంటి ఆలోచనతోని ఏర్పడినటువంటిది ఆ ప్రాజెక్ట్. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు మేము రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మటుకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ వెళ్ళి హైదరాబాద్కు నీటి తరలిస్తున్నారు కాబట్టి కరీంనగర్ పైనుండే పైప్ లైన్ వెళ్తుంది కాబట్టి ఏ మండలాల నుండి ఏ గ్రామాల నుండి ఈ పైప్ లైన్ వెళ్తుందో వాళ్ళందరికీ వసతి కల్పించిన తర్వాత మీరు హైదరాబాద్కి వాటర్ తరలించండి అన్నప్పుడు మళ్ళీ 1,000 కోట్ల రూపాయలను కేటాయించి దానికి జీవో పాస్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం కనుక నిన్న హరీష్ రావు గారు స్పందించారనే మాట మీరు చెప్పారు కాబట్టి హరీష్ రావు గారు ఒక్కసారి ఆ జీవోను తీసి మీరు ఒకసారి ఓపెన్ చేసి చదవండి. అది చదివితే దాంట్లో ఉంది కరీంనగర్ వాళ్లకు మంచినీటి వసతి కల్పించిన తర్వాతనే మీరు గజ్వేల్కి తీసుకెళ్ళాలి అనే అటువంటిది ఆ జీవోని మీరు తీసి చదవండి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాకుండా ఇంత చిన్న కార్యక్రమానికి, అంటే చిన్న కార్యక్రమం అంటే ఆల్రెడీ అయిపోయినటువంటి ప్రోగ్రామ్ ఇది,
ఎలక్షన్స్ హైదరాబాద్ ఎలక్షన్స్ బిఫోర్ కూడా వాటర్ సప్లై అంతా జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దానికోసం మళ్ళీ స్పెషల్గా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి దాన్ని బెనిఫిట్ పొందాలి, అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో రాజకీయంగా మీరు అది చాలా తీసుకోవాలనుకుంటున్నారు. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన దాని గురించి మళ్ళీ ప్రధానమంత్రి గారు రావడం అవసరం అండి దాని గురించి. అది ఎవరి హయాంలో 99% వర్క్ కాంగ్రెస్ హయాంలో జరిగిపోయింది. అది జరిగినటువంటి దానికి పేరు మార్చారు. నేను చెప్తున్నాను కదండి, అక్కడే లాంచ్ చేస్తున్నా అని చెప్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ హయాంలో అయిపోయినటువంటి ప్రాజెక్టులన్నింటికి పేర్లు మార్చుకొని మేం తీసుకొచ్చామనేటువంటి ఆలోచనతో చెప్తున్నారు. 2 years లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా అనేటువంటి ఆలోచన టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు 2 సంవత్సరాలలో ఏదైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడైనా జరిగినటువంటి అవకాశాలు ఉన్నాయండి. రైట్ 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 ఆచార్య గారు, దీని మీద టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తారు. ఆయన ఇంకా రాలేదు, ఎర్రగడ్డ శ్రీనివాస్ రావాలి. కానీ బీజేపీ ఈ ఆరోపణల్ని ఓవరాల్ ఇష్యూని ఎట్లా చూస్తుంది ప్రధాని టూర్లో? భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మాట్లాడినటువంటి విషయాలు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలలో ఉన్నప్పుడు ప్రజల కొరకు ఒక స్కీమ్ని ఏర్పాటు చేసేటువంటిది వాళ్ళ బాధ్యత. అది శంకుస్థాపన చేయడం జరిగింది, ఇది ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది. అప్పుడు మీరు చేసిందంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ప్రారంభం చేయాలన్నా ఏమనేది అర్థమవుతలేదు. ఇలా ఒక్కటే, ఆనాడున్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి అవసరాలకు హైదరాబాద్కు నీళ్లు తెచ్చేందుకు ఒక పథకాన్ని ఆలోచన చేసి దానికి ఒక పేరు పెట్టడం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకంగా ఏదైతే వాళ్ళు మిషన్ భగీరథ అనేటువంటిది తీసుకొని దాంట్లో ఉన్నటువంటి పైప్ లైన్కు ఒక గజ్వేల్కు వాటర్ సప్లై ఒక మోడల్గా దాన్ని ప్లాన్ చేయడము, ఆ తర్వాత కరీంనగర్కి ఇవ్వాలని అడగడంలో తప్పులేదు. కరీంనగర్కి ఇవ్వాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు కరీంనగర్కి ఈ పైప్ లైన్కి వెళ్ళి వేయాలనేది, ఈ పైప్ లైన్కి వేయాలి, ఇంకో పైప్ లైన్ వేయాలి, ఎట్లా చేసినా మొత్తం రాష్ట్రం అంతా ఇది ఆయన కూడా ప్రకటించడం జరిగింది. నేను ఫలాన్ని 2019 కల్లా ప్రతి ఇంట్లో నల్లు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగనని. కనీసము ఆయన అసెంబ్లీలో మొదలు చేసుకుంటే బాగుంటుంది, దీన్ని ప్రధానమంత్రితో చేసుకుంటే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అనేటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా, ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ప్రధానమంత్రిని ఆహ్వానించడం జరిగింది. దానికి ఆయన అంగీకరించడం. దీంట్లో ఏదో ఇప్పుడు పేరు సంపాదనలో మీరు కొట్లాడుతున్నారా, నీళ్ళు వస్తున్నందుకు బాధపడుతున్నారా, లేకపోతే ఈ పథకాన్ని వస్తున్నందుకు ఏమైనా బాధపడుతున్నారా? ఇప్పుడు మీరు అంటే వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఆల్రెడీ ఇది పాత ప్రాజెక్టు, పేరు మార్చిర్రు, దీనికి రావద్దు, మీరు వేరే దానికి వస్తే బాగుంటుందని అన్నారు. ఇంకా నయం రావద్దు అనలేదు, వేరే దానికి వస్తే బాగు అని అన్నారు. నేను అనేదంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఒక కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అది మంచిదా చెడ్డదా అనేది మనం ఆలోచన చేయాలి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని చేయలేదని అనలేదు. మొన్న కాంగ్రెస్ తో సహా ఇంకొంత ప్రతిపక్షాలు ఉంటున్నాయి. ఇప్పుడు మోడీ టూర్ వెనుక టీఆర్ఎస్ బీజేపీ దోస్తీ ఉంది అంటున్నారు. ఇది ఇక్కడే స్టార్ట్ అవుతుంది, అరిగిపోయిన గ్రామం రికార్డు. కానీ రావద్దా? వస్తే కాదు, వస్తే ఇక ఆయన ఎటుకోతే అటు అండ్లనే జైన్ చేసుకుంటున్నాడా? అట్లా కాదు కదా. ఎలా రాష్ట్రంలో ప్రభుత్వం మేడం, ప్రభుత్వము ఆహ్వానించింది, రాష్ట్ర ప్రభుత్వం ఆయన వస్తున్నాడు, అనేక కేవలం ఒక మిషన్ ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని వస్తున్నారు, అంతే. రాజకీయ కోణం ఏముండదు. వాళ్ళ ఎవరైనా రాజకీయ కోణంతో ఆలోచన చేస్తే రాజకీయ కోణం ఉండొచ్చు, వాళ్ళు ఆలోచన చేస్తే. కేవలం మేడానికి ఒక్కటి అందరికి కూడా, ఇది కేవలం ఒక మిషన్ భగీరథనే కాదు, ఈ రాష్ట్రంలో 4 ప్రాజెక్టులు, కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక కార్యక్రమంగా రూపొందించారు. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ ఆలోచన చేయాల్సినటువంటిది కాదు. మీద కాకుండా కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే కనుక ఈ ప్రోగ్రామ్ ని చేసి ఉంటే వీళ్ళ దగ్గర నుండి కూడా మొదటగా నాకు తెలిసినంత ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆయన చాలా చేసిండు, అదో ఇదో చేసుకున్నాడు, మనం వద్దంటామా? కాదండి, ప్రభుత్వం ఏదైనా చేస్తుంటే మనం వద్దనాలా? గారు కేవలం గజ్వేల్ కి ముఖ్యమంత్రి కాదు ఆయన. అది కరీంనగర్ జిల్లాకు ముందు నేను ఏమంటున్నా అంటే
ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన అసెంబ్లీలో ఈ ప్రాజెక్టు లాంచింగ్ చేసుకోవడము దాన్ని మనం తప్పుపట్టడం కాదు కదా. కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ఎన్ రూట్ లో వెళ్తున్నటువంటి వాటన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. మీ బాధ ఏంది? మీ బాధ ఏంది? మీతో ఏమైనా ప్రారంభం చేయలేదని బాధపడుతున్నారా? ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పుడు మీరు చేయలేదనేది సెంట్రల్ లోనో స్టేట్ లోనో ఉన్నప్పుడు మాతో చేపిస్తారు కానీ మేము లేనప్పుడు మాతో ఎందుకు మీకు బాధ? ఇప్పుడు మా బాధ మీ బాధ ఏంది? గజ్వేల్ కి వాటర్ సప్లై ఎప్పుడైతే మీరు ప్రధానమంత్రి గారి చేతుల అంటే ఇప్పుడు గజ్వేల్ గియ్యొద్దని శ్రీనివాస్ గారు, ఒకటి ఇది పాత పథకానికి పేరు మార్చి ప్రధాని తీసుకొచ్చి పెద్ద హంగామా చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ అంటుంది. రెండవది, ముందు మా కరీంనగర్కి ఇవ్వకుండా మీరు గజ్వేల్ గట్ట తీసుకుపోతారన్నది ఇంకా ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నాయకురాలు కదా, ఆమె అభ్యంతరం. ఇప్పుడు మాకు కరీంనగర్ లేకుంటే ఒక మహబూబ్ నగర్, ఈ జిల్లా ఆ జిల్లా అని ఫీలింగ్స్ ఏం లేవు. అన్ని జిల్లాలు ఒకటే, క్రమక్రమంగా జరుగుతూ ఉంటాయి. అట్లనే మహబూబ్ నగర్ జిల్లాకి నీళ్ళు ఎందుకు ఇచ్చినామండి? మన నీళ్ళు ఎందుకు వదిలినాం? మీరు చేయలేని పని మేము చేసినాం కదా. అంటే మీకు వదిలిపెట్టిన పనులన్నీ మేము చేస్తున్నాం కదా. మీకు చేతగాని పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేని 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి వదిలేస్తే 60 ఏళ్ళల్లో మిగిలిన రూలింగ్ అంతా మీదే, కాంగ్రెస్ పార్టీదే. మీరు చేయలేని పనులు మేము చేస్తున్నాం కదా, హర్షించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాకి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఏమొస్తుంది? వినండి సార్, వినండి. రెండోది, గజ్వేల్లో కరీంనగర్ కి సంబంధించిన వాటర్ నేను చెప్పేది వినండి అమ్మా, నేను చెప్పినాక మీరు చెప్పండి. నువ్వు ఇంతసేపు మాట్లాడిండ్రు కదా, మీరు నేనేమంటున్నా, గజ్వేల్కి ఇస్తారని కాదు, గజ్వేల్లో మిషన్ భగీరథ అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభిస్తున్నాం. దాని నుంచి అన్ని జిల్లాలకు ఇంక్లూడ్ అవుతుంది. మనం ఎక్కడ సార్ సంగప్ప గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక కార్యక్రమాన్ని ఒక దగ్గరనే ఇనాగ్రేషన్ చేస్తారు, 10 జిల్లాలు ఇనాగ్రేషన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసేటప్పుడు దీన్ని మోడల్గా తీసుకొని అన్ని జిల్లాలలో తీసుకుంటాం. అంతేగాని ఈడ నల్ల ఇప్పిండ్రు, మాకు కరీంనగర్లో టౌన్లో ఎందుకు ఇప్పలేదు, మాకు పక్కనే ఉన్న అలుగునూరులో ఎందుకు ఇప్పలేదు అంటే దానికి మనం సమాధానం ఉండదని. ఇక్కడ కార్యక్రమం ఇనాగ్రేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మొత్తం 10 జిల్లాల్లో ఒకటిసారి చేస్తాడు ఇనాగ్రేషన్. మిషన్ భగీరథ కార్యక్రమం కొత్త ఆ ప్రాజెక్టును ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మా జిల్లా, మీ జిల్లాకు నీళ్ళు ఇవ్వమని అంటున్నాం, తెచ్చేదే మీ జిల్లా నుంచి కదా. మా డిమాండ్ ని తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళు. మేము ఇనాగ్రేషన్ 10 చోట్ల చేయమనో 100 చోట్ల చేయమనో మేము అనట్లే. మీరే అన్నారు 60 సంవత్సరాలు పాలించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఏమన్నా దేశంలో ఎక్కడైనా నీటి వసతి కల్పించిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అనేది 10 చోట్ల చేయండి అని మేము అనట్లేదు. జీవో పాస్ చేసి కాంగ్రెస్ పార్టీ నిజంగా చేసుంటే ఈ రోజు మీరు చేయలేనటువంటి పనులు టిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి లేఖ రాయండి ఏ పార్టీ అయినా కోరుకుంటుందా? మీ మంచి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. అసలు ఈ రోజు పాత కార్యక్రమం మాదే అంటున్నారు. సరే, పాత కార్యక్రమం కార్యక్రమము పాతదైనా సరే, 2 సంవత్సరాలు పాతదైనా సరే మీ చేయలేదు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరు పెట్టుకొని చేస్తుంది, మీ పేరు ఎందుకు మోస్తాం? చెప్పండి. పక్కింటోని పిల్లలకు మనం ఫీజులు కడతామా? మీరు మీ ప్రాజెక్ట్ లో మీ పేర్ల మీద మేము పనిచేస్తామా? డెఫినెట్ గా పేరు మార్చుకుంటాం. ఎందుకు మార్చుకోం? అక్కడ వచ్చింది వాళ్ళది కాదు. మీ పథకాన్ని మా పథకానికి చాలా తేడా ఉంది. అసలు మీ పథకంలో రూపకల్పన లేదంటున్నా. హైదరాబాద్ మొత్తం రాష్ట్రం గురించి ఆలోచన చేసింది. ఇలా పథకం మీద అంటే ఓ పైప్ లైన్ వేసి ఈ పథకం మాది దాన్ని ఎవరు ముట్టుకోవద్దు, హైదరాబాద్ ఈ రకమైనటువంటి భావన ఉండదు. మరి ఎందుకు ఇప్పుడు ఎల్లంపల్లి టు హైదరాబాద్ కు నీళ్ళు ఇవ్వాలనేది రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించాలి? కోర్టుకి ఎందుకు పోవాలి? ఈ ప్రధానమంత్రి రావద్దని ఎందుకు లేఖలు రాయాలి?
అంటే ప్రజలకు నీళ్ళు ఇస్తే మీ కాంగ్రెస్ పార్టీకి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అంటే ప్రజల పక్షాన నీళ్ళు ఇవ్వద్దని కొట్లాడుతుండ్రా, ప్రాజెక్టులు కట్టద్దని కొట్లాడుతుండ్రా, ప్రాజెక్టులు కట్టి తెలంగాణ అసలు మీ ఉద్దేశం ఏంది? మీ విధానం ఏంది? మీ పార్టీ శాంటిటీ ఏంది? ఒక్క నిమిషం చెప్పండి సార్ గారు. 3-4 ఆరోపణలు చేశారు, మీకు నీళ్ళు ఇవ్వద్దంటే మాట్లాడడం ప్రధాన అంశాలే రాంగ్ మాట్లాడుతా ఉన్నారు. హైదరాబాద్ కు సికింద్రాబాద్ కు నీళ్లు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోని ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది కాంగ్రెస్ అనే మాట ఒప్పుకుంటూనే మళ్ళీ మేం నీళ్ళు ఇస్తే మీకేంటండి అనే మాట అంటున్నారు. అరే అసలు కంప్లీట్ చేసింది మేము, దాన్ని మీరు ఉపయోగించుకొని హైదరాబాద్ ఎలక్షన్స్ లలో లబ్ధి పొందిన విషయము అందరికీ తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే డిజైన్ చేశారు, కంప్లీట్ చేశారా? అసలు మీరు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అండి ఆ ప్రాజెక్ట్ కి? 98% ప్రాజెక్ట్ కాంగ్రెస్ అనేటువంటి విషయం గారు. మీరు ఫస్ట్ సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలి, మీరు విషయం తెలుసుకోండి. రాజశేఖర రెడ్డి, సుజల సంగప్ప గారు రాజశేఖర రెడ్డి గారు సుజల సవంతి చుట్టూ దింపి చెప్తుంది, నేను కరెక్ట్ చెప్తా. సృజల సవంతి కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వాలనుకున్నారు, మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రాజెక్టులు ఎందుకు ఎండబెట్టిండ్రు? పొలాలను ఎందుకు ఎండబెట్టిండ్రు? మీరు ఎందుకు ప్రాజెక్టుల పేరు మీద టెండర్లు చేసి 90% బిల్లులు ఎందుకు ఎత్తుకున్నారు? మరి ఎందుకు చేయలేదు? మహబూబ్ నగర్ ప్రాజెక్టులకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ తీసుకుంటూ పోతే చాలా ఉన్నది. మీకు కొన్ని విషయాలు తెలియదు. ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఎందుకు ఇబ్బంది పెడతా మాట మాట్లాడుకున్నాం ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరీంనగర్ కి సంబంధించినటువంటి శాసన సభ్యులు కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వెళ్ళడము, 1000 కోట్ల రూపాయలు కేటాయించడము, జీవో పాస్ చేయడం అనేటువంటి విషయం వారు రాకముందు జరిగింది. కాబట్టి సగం విషయమే తెలుసు. ఆ తర్వాత ఇంకో మాట చెప్తాను, వారేమన్నారు, ఓన్లీ ఇక్కడే కాకుండా మిగతా జిల్లాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన మేము చేస్తామంటున్నారు. అయితే నేను ఇంకో మాట చెప్తున్నాను, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గనక వచ్చి ఉంటే డెఫినెట్ గా మేము కూడా అలాంటి ఆలోచనతోనే ముందుకు వెళ్లే వాళ్ళం కదండి. ఇప్పుడు మీరు చేశారు, చేయడం కాదు అక్కడ ఏమి, మీరు కరీంనగర్ కి వాటర్ ఎంత కోటా ఇస్తారు అనేటువంటి దాన్ని ప్రారంభం చేయొద్దు. ఇది పాతది చేయద్దు అంటే అది పథకాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి. పాత పథకాన్ని ఆ ఒక్క స్కీమ్ మీదనే కాదు, ఇది మొత్తం త్రోట్ తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి పేరు అది. ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని ఊరికో పేరు పెట్టాం సార్, మిషన్ భగీరథ ఉన్నది, అదొక మొత్తం ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమం పథకం పేరు అది. ఇవాళ మిషన్ కాకతీయ అది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకం పేరు అది. మా పైప్ లైన్ నుంచి నీళ్ళు తీసుకొని శారద గారు మాట్లాడే దాంట్లో నాకు కరెక్ట్ అర్థమైతే లేదు, కానీ మీరు నీళ్లు ఇవ్వాలని అనుకున్నారు కానీ మీరు చేయలేకపోయినారు. 10 సంవత్సరాలు అధికారంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మరి మీరు ఇవ్వలేకపోయినారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలి, మంచినీళ్ళ కార్యక్రమం ఇవ్వాలని అసలు మీ ఆలోచన పట్టిందా? 80-90% ప్రతి ఇంట్లో నల్లాలు ఉన్నాయి. నల్లాలు అవన్నీ కాదు, మళ్ళీ ఆ సబ్జెక్ట్ పోతే వేరు. స్కీముని ప్రారంభోత్సవం చేయడం, ప్రతి గ్రామానికి పైప్ లైన్ లింకేజ్ చేయడం, దీనికి ఒక పేరు పెట్టుకోవడం, అది దాన్ని ఎవరో వ్యతిరేకించారు. ఇంటింటికి నల్ల అనేది 90% ఇళ్లలో నల్ల ఉంది. ఇంటింటికి ప్యూరిఫైడ్ వాటర్, ఇక ప్యూరిఫైర్ వాటర్ వస్తుంది. ఏమైతుంది అనేది ఇప్పుడు కృష్ణకి హైదరాబాద్ నాగార్జునసాగర్కి వెళ్ళి వచ్చే నీళ్లు కూడా కాంగ్రెస్ వాటర్. ఏ స్కీమ్ కైనా ఉంటాయి. సంగప్ప గారు, కాంగ్రెస్ పార్టీ చేసే వాదన చాలా ఎంత మొండి వాదన అంటే, ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఒక దేశ ప్రధాని ఈ రాష్ట్రానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తుంటే ఈ రాష్ట్రానికి మీరు రావద్దు అని లేఖ రాసి మీ లోపట ఉన్నటువంటి కుటిల నీతిని కాంగ్రెస్ పార్టీ బయట చెప్పండి. అసలు మీరు ఒక దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే రావద్దని మీరు మాట్లాడుతున్న ప్రధాన అంశమే రాంగ్. కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా కానీ ఎవరెవరికి వాటా ఎంత అనేది చేయడం జరుగుతుంది, కానీ ప్రాజెక్ట్ అసలు 98% కంప్లీషన్ లో ఉండే. మీరేమంటున్నారు మీకు చేత కాలేదు. అరే కంప్లీట్ అయిన తర్వాత కదండి ఇచ్చేది. కరీంనగర్ కి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 1000 రాష్ట్రం మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు. నిన్న హైకోర్టు ఈ 123J సంబంధించి
ప్రభుత్వం పునరావాసం సంబంధించినటువంటి విధానం ఏముంది మీ దగ్గర అని ప్రశ్నించింది. శ్రీనివాస్ గారు, 123 జీవో ద్వారా భూసేకరణ చేస్తున్నాం, అది బాగా మంచి మేలైన ప్యాకేజ్ అని మీరు ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు. మన హైకోర్టు కొట్టేసింది, నిన్న మీరు కూడా అప్పీల్కి వెళ్ళారు, గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది. ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇస్తుంది. సో కోర్టు కొన్ని సూచనలు వేసింది, ఆ సూచనలు చేయడానికి ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది. ఒక గ్రామం వెళ్ళినప్పుడు గ్రామం పూర్తిగా మనం ఇంకో గ్రామాన్ని తీసివేసినప్పుడు జనరల్గా గ్రామ ప్రజలకు ఆ బాధ అనేది ఉంటుంది. రైతులతో పాటు రైతు కూలీలను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. మిగిలిన రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్యాకేజ్ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ప్రతి వారికి కూడా ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఉన్నారో ఆ ఇల్లు కట్టేయడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. 6 లక్షల ప్యాకేజ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. కోర్టు ఏదైతే సూచన చేస్తుందో దాని మీద ప్రభుత్వము పార్టీ వైపుకు ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా అందరినీ కూడా ఒక ఊరిలో ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ కూలీలను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజ్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నది. బట్ ఆచార్య గారు ఎట్లా చూస్తారు ఈ విషయం? ఎట్లా చూసినా ప్రభుత్వం ఒక మా మాట పడిపోవద్దు, ప్రతిపక్షాలు చెప్పిన మాట వినము, కోర్టు చెప్పినటువంటిది కూడా వినము, అక్కడ ఉన్న ప్రజలు చెప్పింది కూడా వినము, మేము మా మాటను నెగ్గించుకోవాలనేటువంటి ఒక అహంకారపూరితంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటిది మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే ఇదే హరీష్ రావు గారు ఇక్కడ 2014-13 కానీ ఇక్కడ 123 జీవో రెండిట్ల ప్రజలు ఏది ఇష్టం ఉంటే అది చేస్తాని ఆ మాట్లాడినటువంటి అతను ఇదే దీని మీద ఇంత ట్రెస్ చేయడం అనేది ఈ రకంగా ఇబ్బంది పెట్టి ప్రతిపక్షాల మాటను ఖాతరు చేయం, ప్రజల మాటను ఖాతరు చేయం, మా మాట తప్ప ఏది చెల్లదు అనేటువంటి విధంగా ఆనాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు, అన్ని పక్షాలను కలుపుకొని బంగారు తెలంగాణ సాధిస్తాడు. కలుపుకోవడం అంటే మాటలు కలుపుకోవడమా లేకపోతే ఎమ్మెల్యేలని పార్టీలు కలుపుకోవడమా? ఇలా ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది? ఇలా కోర్టు ఇంత స్పష్టంగా చెప్పి మళ్ళీ ఇంకా దీనికి అప్పీల్ చేస్తాం, ఇంక ఇది ఇటు చేస్తాం అటు చేస్తాం అని చెప్పడం ఇది ప్యూర్లీ అహంకారపూరితంగా ప్రభుత్వం. 2013 యాక్ట్ కంటే కూడా 123 జీవో మంచి ప్యాకేజ్ ఇస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే అది ఇచ్చుకుంటూ నువ్వు ఏదన్నా ఇచ్చుకో, ఎవరైనా వద్దంటున్నారా? ప్రజలకు మేలు చేస్తా అంటే ఏ ప్రతిపక్ష పార్టీ ప్రజలను వద్దంటారా? మీరేటే చూస్తారు? రైతుల తరఫున, అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ తరఫున, తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీల తరఫున వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు కదా అంటే మళ్ళీ ఇదే ఇంతకుముందు మాట్లాడినట్టుగానే వీళ్ళు భరించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు, రైతులు బాగుపడతా ఉంటే అనే మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే హైకోర్టు నుండి ఇలాంటి తీర్పు వచ్చిందో వాళ్ళకు పెద్ద చెంపపెట్టు మాకు సంబంధించినంత వరకు. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమంటారు కదా అంటే లేదు ఊరికేనే మాట్లాడుతున్నారు, వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు, మేము ముందుకెళ్తుంటే అనే మాటని పదే వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే హైకోర్టు దీని గురించి మాట్లాడిందో ఇకనైనా కానీ వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఊరికే మొండిగా పట్టుబట్టుకొని 123 జీవోనే మేము అమలు చేస్తాము, వాళ్ళకు మంచి చేస్తాము అని అనవసరపు మాటలు మాట్లాడకుండా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అయితే తీసుకొచ్చామో దాన్ని ఫాలో అయ్యి అక్కడ ఉన్నటువంటి రైతులకు కానివ్వండి, రైతు కూలీలకు కానివ్వండి మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీసీల విషయంలో కూడా వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలినటువంటి విషయం మనకు తెలిసిందే. అంటే ఎదురు దెబ్బ తగులుతా ఉంటే కూడా వీళ్ళకి బుద్ధి రాకపోతే ఇంకెప్పుడు బుద్ధి వస్తుందండి వాళ్ళకు? రైతు కూలీలకు సంబంధించి రైతులకు సంబంధించినంత వరకు నాకు తెలిసినంత వరకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కాంగ్రెస్ పార్టీ చెప్పే ముందు గతంలో మనం ఏం చెప్పినాము ఏం చేసినాము అనేది తెలుసుకోవాలి. ఇలా కోర్టుల చిన్న తీర్పు రాగానే మీరు సంబరాలు చేసుకుని పటాకులు కాల్చుకున్నంత మాత్రాన దీనివల్ల నష్టం జరిగింది అని మీరు అనుకుంటే అది అంటే మీరు తాత్కాలిక ఆనందమని నేను ముందుగానే చెప్పిన. కోర్టు ఏదైతే కోర్టు ఏదైతే డైరెక్షన్ చేసిందో కోర్టుకు అనుగుణంగా ఖచ్చితంగా మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజల పక్షాన రైతు కూలీల పక్షాన ఆలోచన చేస్తుంది. అందరినీ కాపాడుకోవడానికి ప్రభుత్వం ఒక కన్సల్టేషన్ ఉందని చెప్పిన నేను. రైతులతో పాటు రైతు కూలీలను కూడా ఆదుకుంటాం. ప్రభుత్వము 2013 జీవోకు అనుసంధానంగానే 123 జీవోను తీసుకున్నాం. భారతదేశంలో 2013 అయినటువంటి చట్టాన్ని ఏ రాష్ట్రమైనా అమలు చేస్తుందా? ఆ రాష్ట్రాలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాయి. 2013 జీవోకు అనుగుణంగానే వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు అనుగుణంగా
మార్చుకొని ప్రజలను కాపాడుకోవడానికి ఆ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ మేము కోర్టుకు పోయినాము, దాంతో నిరసన వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, టపాకులు కాల్చుకుని అదే జీవోను 74 సార్లు కోర్టు మెచ్చుకున్నది అనేసి కూడా వార్తలు ఉన్నాయి. మరి దాని సంగతి ఏమంటారు? సో 123 జీవో ప్రకారము మేము 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. నేనేమంటున్నా, నేను ఆ రోజు ఇప్పుడు మీరు పక్కనే పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు తపాసుపల్లి రిజర్వేయర్ కట్టినప్పుడు 80,000 రూపాయలు ఇచ్చిండ్రు. మీరు ఇప్పుడు మల్లన్న సాగర్కు కరెక్ట్ 14 కిలోమీటర్ల దూరం. ఇలా మేము ఇచ్చేది 6 లక్షల రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి, మీకు ప్రజల పక్షాన ఎంత కన్సల్టేషన్ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కన్సల్టేషన్ ఉంది. మీరు ప్రతిదీ విమర్శించుకుంటా పోతే మేము ఏం చేయలేము. ఇక్కడ విమర్శ కాదు, అది విమర్శ అనేది కన్స్ట్రక్టివ్ గా ఉంటే ఎప్పుడైనా గానీ దాన్ని ఇన్వైట్ చేయాలి, అంతేగాని ఊరికేనే చేస్తున్నారనే మాట. అంటే మీరు అంటున్నారు కదా, ప్రజలు ఇంకా బుద్ధి రాలేదు, మీరు మాట్లాడారు, రైతులు ప్రజలు ఒకటండి, ప్రజలు అక్కడ ఉన్నటువంటి రైతులు భూములు ఎవరైతే కోల్పోతున్నారో మీకంటే మీ ప్రభుత్వం కంటే, మీ పాలన కంటే, మీ పాలకుల కంటే 200% మెరుగ్గా ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అదే కాంగ్రెస్ పార్టీ, మీది కాంగ్రెస్ పార్టీ జిల్లాకో మాట, గల్లీకో మాట, మీరు కోర్టును తప్పు పడుతున్నామని చెప్పలేదు. ఫస్ట్ చెప్పిన కోర్టు విషయంలో మేము చాలా కోర్టుకు లోబడి చేస్తామని. ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళు ఏ యాక్ట్ ని కావాలని కోరుకుంటారో అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రూలింగ్ గవర్నమెంట్ కు ఉంటుంది. వాళ్ళు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా వెళ్దామన్నప్పుడు మీరు ఎందుకు పదే 123 జీవో అనేది మీరు మధ్యలోకి బలవంతంగా తీసుకొస్తున్నారు? అంతేకాకుండా మీరు ఒక మాట అన్నారు, రైతు కూలీలకు కూడా మేము న్యాయం చేస్తున్నామని. 50,000 రూపాయలు చేతిలో పెట్టేసి చేస్తే న్యాయం చేసినట్టు? అది ఊరికే మాటలు గట్టిగా మాట్లాడి దబాయిస్తే అది కాంగ్రెస్ పార్టీకి 80,000 రూపాయలు, వినండి, కాంగ్రెస్ పార్టీ 80,000 రూపాయలు చేతులు దుడుకున్నటువంటి ప్రభుత్వము, మీరు 6 లక్షల రూపాయలు ఇస్తున్నాము, ఇల్లు కట్టిస్తాము, భూమికి భూమి కొనిస్తున్నాము, చెట్టుకు చెట్టు, ఇల్లుకు ఇల్లుకు, పశువుకు పశువు వాగ్దానం చేసిందా? ప్రజల కనీసం కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ మీరు ఎక్కడైతే దీక్షలు చేసిరో, దీక్షల ధర్నాలు చేసిరో, ఆ దీక్షల టెంట్ల ఇలా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాతనే పార్టీలన్నీ ముందుకు పోయినాయి. పార్టీలు ప్రజల్ని ప్రజలను రెచ్చగొట్టి ప్రజలు ప్రజలను రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అంటే ప్రజలు ప్రజలను రెచ్చగొట్టిండు. నేనేమంటున్నా, సమస్య ఇదే కాంగ్రెస్ కదా. 50,000 ఎకరాలను భూ సేకరణ జరిగింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు నోరిపోలే ఆంధ్రప్రదేశ్ లో? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అంటగా అవుతుంది. 2013 చెప్పంటే నువ్వు గగ్గర ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తీసుకున్నది, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పారు. అక్కడ అణచివేస్తే అక్కడ ఉక్కుపాలంతో అణచివేశారని మీరు ఒప్పుకుంటున్నారు. అక్కడ మీరు ప్రభుత్వం భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామి. ఆయన అణచివేసిందని మీరు అణచివేస్తారా? అణచివేస్తారా చెప్పండి. మేము ఒకటి అడిగాము, ప్రజానుకున్నాం ఇస్తాం. ప్రజా సంఘాలు మీకు లోబడి, మీ ఉద్యమాలకు లోబడి జరుగుతా ఉన్నాయి అనేటువంటి మాట అన్నారు. అక్కడ గ్రామ సభ పెట్టి మీరు అందరినీ ఇన్వైట్ చేసి ట్రాన్స్పరెంట్ గా చేసి ఉంటే ఓన్లీ మీ హరీష్ రావు గారు అరే గ్రామ సభ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు
సభలో ఉంటారు, అక్కడ ఆఫీసర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. గ్రామ సభ అంటే కేవలం హరీష్ రావు గారు కూర్చొని వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని గ్రామ సభ అని ఎలా అంటారండి? తెలియకుండా మాట్లాడుతున్నాం అనే పదం వాడకండి. తెలియకుండా ఎలా మాట్లాడతారండి? గ్రామ సభలు ఎన్ని సభలు జరిగినా మీకు తెలియదు. గ్రామ సభ గురించి మీకు తెలుసా? గ్రామ సభలో జరిగినాయి, గ్రామ సభలు జరిగినాయి అంటున్నా. గ్రామ సభలు జరిగినాయి, అది గ్రామ సభలలో ప్రజలు అంగీకరించారా? గ్రామ సభలలో ప్రజలు అంగీకరించిండ్రు. ఏటిగడ్డ కృష్ణాపూర్ లో మీరు ధర్నా చేసిండ్రు కదా, మీరు దీక్ష చేసిండ్రు కదా, మీ దీక్షలలో మీరు పోయి కూర్చున్నారు కదా. పార్టీలు పోయినాయి కదా, పార్టీలు పోయినాయా లేదా? అంటే మీ పార్టీ పోదా? అరే మీ పార్టీలు పోయినాయా లేదా? మీరు ప్రతిపక్ష పార్టీలుగా పోయినరా లేదా? తప్పుదారి పట్టిస్తున్నారు. మాకు తెలియదు. గ్రామ సభలు 8 గ్రామాలలో అర్థమైందా? కూర్చొని గ్రామ సభలు పెడితే కాదు తప్పది. గ్రామ సభలు గ్రామ సభలు మీరు గ్రామ సభలు కావాలి. చెప్పండి. ఏటిగడ్డ కృష్ణాపూర్ లో ఏవైతే దీక్షలు చేసిండ్రు కదా, ఆ దీక్ష టెంట్ల కింద రిజిస్ట్రేషన్లు జరిగినాయి. మీరు కావాలంటే జరిగినప్పుడు గ్రామ సభ జరిగినప్పుడు మీరు చేయలేని మీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ప్రజలతోని రైతులతోని చర్చించినటువంటి దాఖలాలు ఉన్నాయా? అది చెప్పమనండి సమాధానం. గ్రామ సభ అంటే ఏంటండి? గ్రామ సభలో అందరు లేరు అంటున్నారు. అందరు ఎక్కడ ఉన్నారండి? హరీష్ రావు గారు ఒక్కరు కూర్చుంటే గ్రామ సభ అయిపోయినట్ట? చెప్పండి, ఎవరు సంబంధించిన అందరు ఉండాలి. మిగతా వాళ్ళు అంటే పార్టీల వాళ్ళు కూడా ఉండాలి. అన్ని పార్టీల వాళ్ళంటే ఎవరు? హైదరాబాద్ నుండి వెళ్లాల్సిన అవసరం లేదండి. నేను జడ్పీటీసీగా పనిచేశాను. పనిచేసిన గ్రామ సభ అంటే తెలుసు. మీకు తెలియకపోతే మీరు వెళ్ళి తెలుసుకోండి. ట్రాన్స్పరెంట్ గా జరిగేది గ్రామ సభ అంటారు. అంతేగాని బెదిరించి చేసి ఒక హరీష్ రావు గారు కూర్చొని అక్కడ బెదిరించి తీసుకొచ్చిన వాళ్ళను రిజిస్ట్రేషన్ చేపించి దాన్ని గ్రామ సభ సంగప్ప గారు, మీరు చాలా గత వారం 10 రోజుల నుంచి మీరు పేపర్లు చూస్తే గ్రామ ప్రజలు అదే గ్రామాలల్లో స్వచ్ఛందంగా మాట్లాడి మేము ఈ భూములు మీ నాయకులు రెచ్చగొట్టడం వల్ల వచ్చిన గుర్తుపెట్టుకోండి లాఠీ చార్జ్. ప్రజలు వినండి, ఇప్పటికి కూడా ప్రతిపక్షాలకు ఇంకా కూడా మీ పార్టీలకు బుద్ధి రాకుండా మేము ఏం చేయలేము. మీరు ఏవైతే డిమాండ్ చేసినారో అందరు చెప్పిన మాట విన్నప్పుడు మీకు బుద్ధి లేనట్టు మమ్మల్ని ఎందుకు బుద్ధి లేనట్టు నేనేమంటున్నా, మీరు ఇంత గొడవ చేసినా నీవు అట్లా మాట్లాడకు. వినండి వినండి, ఇంత మీరు రాద్ధాంతం చేసినా కూడా గ్రామ ప్రజలు మాట్లాడే ఓపిక లేకుండా రావద్దు. చేశారు మాట్లాడేటప్పుడు మాట్లాడితే రైతులను కొట్టించి ఇప్పుడు మీరేమంటున్నారు కదా 144 సెక్షన్ పెట్టారండి. 144 సెక్షన్ పెట్టినప్పుడు మిగతా ఎవరు కూడా వెళ్ళకూడదు అక్కడికి అన్నారు. మరి మీ వాళ్ళందరూ వెళ్ళి ర్యాలీ ఏ రకంగా చేశారు చెప్పండి ముందు దానికి సమాధానం. ఎక్కడ ర్యాలీ చేశారు? ఇప్పుడు ర్యాలీలు కాంగ్రెస్ జిల్లాల మొత్తం ఉండాలి, అది గుర్తుపెట్టు. జిల్లాల కాదండి, ప్రతి మాటని తప్పుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో చేసుకున్నారు ప్రతిపక్షాలు చేసి గ్రామ సభ గురించి తప్పే మాట్లాడుతున్నారు. మీరు ప్రతిదీ తప్పే మాట్లాడుతున్నారు. వినండి, మొత్తానికి గ్రామాలలో మీరు ఇంత రాద్ధాంతం చేసిన అన్ని గ్రామ ప్రజలు మేము రైతు కూలీల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏదైతే కోర్టు డైరెక్షన్ ఇస్తుందో ప్రభుత్వం అంటే రైతు కూలీలు అందరికి వస్తారన్న. ఒక గ్రామంలో ఉండే వాళ్ళను ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం. రెండోది, మీరు ఇన్ని చేసినా కూడా
ఇక ఆ మొత్తం 8 గ్రామాలు మేము ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు మేము స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధమై ఏకగ్రీవమని చెప్పిండ్రు. ఇంకా కూడా రైతు కూలీలు, ప్రాజెక్టు ప్రభుత్వం వాళ్ళ ప్రజలు ఒప్పుకున్నాక కూడా ఇంకా మీరు మాట్లాడమంటే నిజంగా వాళ్ళకి మీరు భరోసా ఏమి ఇస్తారు తీసుకొని రమ్మని చెప్పింది. మీరు వాళ్ళు మండే ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వబోతుందో భరోసా వాళ్ళకి ఏం చేయబోతుందో చెప్తామంటున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, తర్వాత నేరేడు శారద గారు, ఆచార్య గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ ఎప్పుడు చెప్పినందుకు. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.